నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి వెజిటేబుల్తో ఒక మంచి స్నాక్ ఐటమ్ అండి. దీనికోసం ముందుగా ఒక వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని దాంట్లోకి సన్నగా తరిగిన క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్ వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన బీట్రూట్ ముక్కలను, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా ఒక గుప్పెడు వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా సన్నగా పొడవుగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి. 1 చెంచా వరకు ధనియాల పొడి వేసుకోవాలి. 1 కప్పు వరకు బియ్యపు పిండి వేసుకోవాలి. 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కల్ని కూడా వేసానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయ్యింది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి వాటర్ లేకుండానే మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నీ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మనకు ఈ రెసిపీలో ముక్కలు ఎక్కువగా, పిండి తక్కువగా ఉంటే టేస్టీగా ఉంటుందండి. ఇలా కొంచెం ముద్దలాగా అయితే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతిలోకి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని బోండాలలాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ పెట్టానండి. ఆయిల్లో ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోవాలి. రౌండ్గా చేసుకొని కళాయికి ఎన్ని పడితే అన్ని వేసుకొని కొద్దిసేపు కదిలించకుండా అలానే ఉంచేసేయాలి. తర్వాత వీటిని అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చేదాకా వేయించుకొని వీటిని తీసేసుకోవడమేనండి. ఈ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అన్ని వెజిటేబుల్స్తో చేస్తున్నాం కాబట్టి పిల్లలకు పెట్టడం కూడా ఇది చాలా మంచిదే అండి. పిల్లలకు ఒక మంచి స్నాక్స్ అనే చెప్పొచ్చు. కొద్దిమంది పిల్లలు అన్ని రకాల వెజిటేబుల్స్ తినరు కదండి. ఈ విధంగా చేసి పెట్టారంటే ఈజీగా తినేస్తారు. ఈ బోండాలు వెజిటేబుల్తో చేసాం కాబట్టి పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి మాత్రం తప్పకుండా చేసి పెట్టండి, పిల్లలకి ఇష్టంగా తింటారు. వీటిని టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంతోనే ఇంకో రెసిపీ చూద్దామండి. ఇలా ఆయిల్లో వేయడం ఇష్టం లేకపోతే పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్తోనే చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకొని పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఈ పిండి ముద్దను చేతిలోనే ఇలా ఒత్తుకొని పెనం మీద వేసుకోవాలి. పెనం మీద పట్టినన్ని వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత అటువైపుకి తిప్పుకోవాలి. మరోవైపు ఈ విధంగా 2 వైపులు మంచి కలర్ వచ్చేదాకా తక్కువ ఆయిల్తోనే చేసుకోవచ్చండి. అలా బోండాలుగా చేసుకుంటే ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నట్టు అనిపిస్తే ఈ విధంగా చేసుకోవచ్చండి తక్కువ ఆయిల్తో. ఇలా కూడా టేస్ట్ బాగుంటాయి. ఇలానే అన్నీ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే. అటు ఇటు ఎర్రగా వేయించుకోవాలి ఇవి. అంతేనండి. ఈ 2 రకాల రెసిపీస్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.